వెళ్తామని అడుగుతా నేను నీకు ప్రమకోలు పట్టే వాళ్ళ కనిపిస్తున్నాను మొత్తం రాత్రి పగలు తిన్ని తిప్పలు మానేసి కష్టపడ్డ సొమ్ము ఒక కష్టజీవి కష్టాన్ని ఇలా దోచుకుంటావా దొంగన్నయ్య? మమ్మల్ని వీడిపోసేస్తావా దొంగన్నయ్య? నేను చేసే ఈ దొంగతనం వలన ఒక కుటుంబం ఆర్థిక మాన్యంలోకి నెట్టేయబడుతుందనే నిజం ఏనాడు నాకు తట్టనే కదమ్మా. నా కళ్ళు తెరిపించావు తల్లి, నా కళ్ళు తెరిపించావమ్మా, నా కళ్ళు తెరిపించావు అని అంటాను అనుకున్నావా? దొంగలు పోషించుకైనా వెళ్ళిపోతుంది కానీ ఇదిగో ఇలాంటి సెంటిమెంట్ లొంగిపోయి బుద్ధి ధర్మాన్ని ద్రోహం చేయకూడదని మా జాతీయ దొంగల జేఏసీ నాయకుడు తమిళ తండ్రి రాజా కట్టి మరీ చెప్పాడు. ముందు కట్టి వీడు అంతు చూస్తాను, నువ్వు నా అంతు చూస్తావు. నీ అది కూర్చో. అవునమ్మా, అంత బంగారం ఇచ్చిన బంగారు చెల్లెలకి ఆ మాత్రం చీర కట్టలేనా? అందుకే కొత్త మనిషి జగలో 1000 రూపాయలు కొట్టేసి నీకు చీరలు ఇచ్చానమ్మా. చెల్లెమ్మా నువ్వేం ఫీల్ కాకమ్మా. అంతిస్తానమ్మా, ఇంటికమ్మా ఏమనుకోకే నా కుటుంబం కనిపిస్తున్నా ఆనందంగా చెవులో పువ్వు పెట్టుకొని ఇల్లు చూసుకోవడానికి వచ్చావు. ఇవాళ అర్ధరాత్రి చేతుల్లో కత్తి పట్టుకొని తగలటావు. అసలు నువ్వు ఎవరు, ఎందుకు వస్తున్నావు, నీకేం కావాలో చెప్పరా? నేను దొంగను రా, దొంగతనం చేయడానికి వచ్చా. నీకేమన్నా అభ్యంతరమా? మాట్లాడేంటి తండ్రి కూడా చూడరా. నువ్వు ఎందుకు వస్తున్నావు రా? అది అసలు మీరు తెలియదు. ఇంటికి ఒకరు ఉంటే మా పని తీసుకుంటుందమ్మా. చెల్లమ్మా నీ బర్త్డే ఎప్పుడమ్మా? ఫిబ్రవరి 4. అలాగమ్మా, ఇంకమ్మా బర్త్డే రోజు కేక్ కట్ చేసుకోవడానికి కేకులు కట్ చేయడానికే కానీ కేకులు కట్ చేయడానికి వీడిపో సర్వనాశనం అయిపోయామండి, సర్వనాశనం అయిపోయి తీరులో ఉన్న నగలు డబ్బు అన్ని అమ్మాయి ఇందాక మీ అమ్మ తెలిసానే అవన్నీ మిగిల్చాడు చూడు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వ. నా దగ్గర వాటర్ ఉంది, మీ దగ్గర కోట ఉందా? నాయన కూడా వచ్చినా బాగుండు, నేను సలహా ఇచ్చి తెచ్చావాడు. చెవిటి మేడం మందులో ఏకమంది కలిపానని అబద్ధం కదా డాక్టర్ గారు. మేము చిన్నప్పుడు ఆయన ఉప్పు ఇంత మోసం చేస్తా. మా గొడవలో ఉంటే మధ్యలో మీ కాలండి. మీ గొడవలో ఏం ఆడెవడ పడుతాయి కదా పదార్లు అమ్మడి ఇల్లు కావాలి బాబాయ్ గారు అన్నాడు. సరేనా, గాంధీనగర్లో బ్రాందీ షాప్ పక్క 2 అంతస్తుల పై పోర్షన్ ఖాళీ ఉంది, పోయి చూసుకోరా అన్న. వాడు చూసుకుంటాడు అనుకున్నాను కానీ చూసుకుంటాడని కనుక కనీసం వాడైనా బాబాయ్ గారు
నేను దొంగనే కలిసి మాట మాత్రమే ఉన్నావు ముక్క చెప్పి తెచ్చాడయ్యా అవునమ్మా ఎంతమైంది ఏంటి 5 లక్షల డబ్బు నగలు అన్నీ పోయాయి. నేను పుట్టిందట ఎవడైనా 5 లక్షలు ఉంటే బ్యాంకులో వేసుకుని నగలు లాక్కలో పెట్టుకుంటాడు కానీ ఇలా ఇంట్లో పెట్టుకుంటాడా అని మైండ్ ఉంది అసలు బుద్ధుందా వాడికి దొంగతనం జరిగిందని చెప్పావా? ఇక్కడే ఉంటారా? అన్ని తీసుకొని స్టేషన్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా మాట అనుకుంటాను కష్టపడ్డ సమయతే కలకాలం అవుతుంది. తేరగా వచ్చింది తెల్లారిపోయింది. ఏంటండి మీరు రాత్రి పగలు కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగని దోచుకున్నాడంటుంటే నిన్నాడు మోసం నీకో దగ్గర చెప్పాలి. నిన్ను మనస్సారా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా కోసం సులభంగా డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచించి చివరకు దొంగతనాన్ని ఎంచుకున్నాను. మీరు దొంగ ఇంతసేపు మీరు కష్టపడ్డ సొమ్ము అనుకొని నేను మా నాన్న ఎంత విలువలాడిపోయారు. మీరు దొంగతనం చేసిన ఇంట్లో వాళ్ళు కూడా ఇంతే బాధపడతారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మారిపోయాను, పూర్తిగా మారిపోయాను. నిజానికి ఈరోజు కూడా ఓ ఇంటికి దొంగతనానికి వెళ్ళాను. ఆ ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం పడుతున్న తాపత్రయం చూశాక నా మనసు కరిగిపోయింది. ఆ సొమ్ము అక్కడే వదిలేసి వచ్చేసాను. ఇక జీవితంలో దొంగతనం చేయకుండా నిర్ణయించుకున్నాను. నిజం, నా మాట నమ్ము రాధా, నమ్ము. నమ్మానండి. మీరు మారారు, అదే చాలు. పోతే పోయి సొమ్ము నీ సొమ్ము ఎక్కడికి పోలేదమ్మా, నీ సొమ్ము భద్రంగానే ఉంది. మొదటి నుంచి నీ మీద నాకు డౌటే, అందుకే రోజు నీ మీద ఒక కన్నేసి ఉంచా. నేను రోజు కడుపు అన్నం తింటారా, చపాతీలు తింటారా? అరే దొంగడు వచ్చి ఇల్లు కొల్ల చేశాడని వాళ్ళు బాధపడుతుంటే మందు జీడిపప్పు వాటి తీసుకొని స్టేషన్ కూర్చోండి. నేను వెళ్ళి పిలుస్తాను. అన్నయ్య 5 కాదు 10 లక్షలు పోయిందన్న. అలాగే అన్నయ్య. డబ్బే కాదు, నగలు బట్టలు మొత్తం దోచుకుపోయాడని. ఇక్కడే ఉన్నారా? పో. అలాగే రే చిన్న కృష్ణ ఇక్కడ పంపిస్తున్నాడు. నిజానికి చిన్న కృష్ణ దొంగకృష్ణ కాదు. ఇప్పుడు మీరు గోపాలకృష్ణ దొంగకృష్ణ అయినా అఫ్కోర్స్ ఫ్రాంక్ మనిషి మంచాడు కాదు రాంగ్ పడ్డాడు. తమ్ముడు మా అల్లుడు వజ్రాల సంగతి నాకు ముందే తెలుసు. ముందుకు వస్తున్నాడే వీడు.